అవునండి అధ్యక్షుడు గారికి వందనాలు. అంటే అధ్యక్షుడు గారు చెప్పండి. బాగున్నారా గారు? మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. మీ పిల్లలు కూడా చాలా మంచిగా పెట్టారండి బాబు. మా పిల్లలు చాలా మంచి పిల్లలండి. చాలా మంచోళ్ళండి బాబు. అది ఆ తమ్ముడు చూడండి ఎంత బాగా కూర్చున్నాడు. నేను వీళ్ళు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది బాబు. మాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు మధ్యాహ్నం కొబ్బరాన్నం తిన్నాక నుంచి సంతోషం లేదు కానీ బాబు. కోడి మాసం ముక్కలు 4 పడ్డాయి. ఎన్ని పడ్డాయండి? 4. అబ్బో, మీకు 4 పడ్డాయా? 4 పడ్డాయి బాబు. మాకు 2 పడ్డాయండి. ఏంటంటే మేము డాక్టర్ వచ్చాం కదా బాబు, అందుకు 2 వేసారు. అయితే అయితే అయ్యారు అయ్యారు చెప్పండి. ఇందాక మా మనవడు మనవరాలు గొడవ ఆడుకుంటున్నారు బాబు. ఎందుకు గొడవ ఆడుకుంటున్నారండి? ఎందుకంటే మా మనవడేమో నేను పిలుస్తాను బాబు, చూడండి ఒకసారి. రే జాను బాబు, జాను బాబు వచ్చాడు బాబు. జాను బాబు జాన్ బాబు దెబ్బడుకుంటున్నారంటే లేదయ్యారండి బాబు. మా తాతయ్య అలా చెప్తాడు. మీ తాతయ్య అబద్ధాలు చెప్తున్నా? అవునండి బాబు. అన్ని నిజాలు చెప్తున్నావా? అవునండి. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. కాదండి బాబు, నేను అబద్ధం చేయండి. మీ తాతయ్య అంత పెద్దోడు ఎందుకు అబద్ధం ఆడతాడా? చెప్పమ్మా. ఇందాక ఏమైందంటే ఏమైంది? ఎవరు తొందరగా లేస్తారంటే మా జాన్ గారు అయ్యారు గారు మా అన్నయ్యండి. రాత్రి 11 గంటలు 12 గంటల దాకా టీవీ చూస్తూ ఉంటాడండి. 11 గంటల వరకు టీవీ చూస్తాడా? అదేంటి 9 గంటలకే పడుకుంటాను, పొద్దుట 6 గంటలు వేస్తాను, ప్రార్థన చేసుకుంటాను అనేసి అన్నాడు. అవునండి బాబు, నేను 10 గంటలకు పడుకుంటానండి. నిజం చెప్పరా బాబు? సార్ గారు చెప్పండి. అది అన్ని అబద్ధాలు ఆడతాడు బాబు. ఎవరు? జాన్ గడు అన్ని అబద్ధాలు ఆడి అందరినీ అలాగే పుట్లు వేస్తాడు బాబు. నేను నన్ను పుట్లు వేసేసాడు, నేను నమ్మేశాను. అన్ని అలాగే చెప్తాడు బాబు. ఎవరు నిజం చెప్తున్నారు? నేనే చెప్తానండి బాబు. అవునా బాబు? కాదు బాబు, నేను చెప్తున్నాను బాబు. నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా ఎవరు నిజం చెప్తున్నారో చెప్పండి నాకు. నేనే నిజం చెప్తున్నాను అయ్యారు బాబు. నిజం చెప్తున్నావా? కాదు బాబు, అది అబద్ధం చెప్తున్నాడు. కాదయ్యారు బాబు, నేనే నిజం చెప్తున్నాను. కాదు బాబు, అది అబద్ధం చెప్తున్నాడు. కాదు నేను నిజం చెప్తాను. విషయం ఏంటంటే మీ ముగ్గురు అబద్ధం చెప్తున్నారు. మీరు రోజు ఎన్ని గంటలు పడుకుంటారు? పడుకునే ముందు ఏం చేస్తారు చెప్పండి బాబు. పెద్దయ్య గారు చెప్పండి. నేను నిజం చెప్తున్నాను బాబు. మేము రోజు పడుకునే ముందు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటాం బాబు. మరి వీళ్ళిద్దరూ వస్తున్నారా? మీరు ఫ్యామిలీ ప్రేయర్ వింటున్నారా? ఫ్యామిలీ ప్రేయర్ లో ఫస్ట్ పాట పాడుకుంటాం బాబు. అంటే టీవీ చూస్తూ ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటారా? లేదు బాబు, మేము ప్రార్థన పెట్టుకునే ముందు ఏం చేస్తామంటే బాబు, టీవీ ఆపేస్తాం బాబు. ఫోన్ వచ్చినా సరే మేము ఫోన్ మాట్లాడకుండా ప్రార్థన అయిపోయాకే మాట్లాడతాం బాబు. అలాగా? దాంట్లో మా మనవరాలు నేను ఉంటాం బాబు. మా జాన్ గడు ఏం చేస్తాడంటే ఫోన్ గేమ్ ఆడుకుని ఫోన్ మాట్లాడుకుంటా పోతాడు. నాకు తెలిసిందంటే పక్కింటి టీవీలో చూస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంటే వీళ్ళు బ్యాచ్ ఉన్నదంటే క్రికెట్ చూస్తున్నారంటే వీళ్ళు. కానీ నేను ఎప్పుడు చూడొద్దని చెప్పలేదు బాబు, ఆడుకోమని చెప్పాను. కానీ ఒక అరగంట దేవుడికి సమయం కేటాయించాలని చెప్తున్నాను బాబు. మరి వీళ్ళు బ్యాచ్ అంతా క్రికెట్ చూస్తున్నారంటే వీళ్ళు టీవీలో. మరి బ్రేక్ చేయడానికి ఆయన కూడా రావాలి కదా. తప్పైపోయిందండి బాబు. తప్పైపోయింది. మరి సారీ చెప్పు. మరి సారీ తాతగారు. అంటే సారీ ముందు పెట్టుకుంటే సారీ కాదు బాబు,
ఆడు మిమ్మల్ని చూడకూడదు నిజం ఒప్పేసుకున్నాడు బాబు. వెరీ గుడ్. సరే చప్పట్లు కొట్టండి రా. ఆడు నన్ను తాతయ్య నన్ను గౌరవించకుండా బొక్కాయించాడా? అవునండి అయ్యగారు. అది ఎప్పుడు చెప్పిన వినేవాడు కాదండి. ఓకే. కానీ ఎందుకో మిమ్మల్ని చూడకూడదు నిజం ఒప్పుకున్నాడు. అదే పిల్లలు మరి తాతయ్య చెప్పిన మాట మీరు వినాలి. తాతయ్య మరి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటారు. రోజు మీరు తాతయ్యతో కూడా ప్రార్థన ఏకీపిస్తారా? మా పిల్లలు కూడా పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటారు. ప్రొద్దుటే లేచి ప్రార్థన చేసుకుంటారు. ఇట్లా బాబు బాబు చెప్పండి. రోజు రోజు పడుకునే ముందు ప్రార్థన చేసుకుని లేసా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోమని చెప్పండి బాబు. ఓకే. పిల్లలు తాతయ్య అడుగుతున్నారు మరి పడుకునే ముందు ప్రార్థన చేసుకునంట, లేచిన తర్వాత ప్రార్థన చేసుకునంట, లేచిన తర్వాత కాలు కుట్టి రెండు తీసుకున్న తర్వాత వాక్యం చదువుకోవాలంట. చదువుకుంటారా? మరి గ్రోలో జీ ఏముంది? గో టు చర్చ్. obey his word, witness. తాతయ్య మాకు చార్లెస్ పిన్ని ఆమె వచ్చి మా పిల్లలందరికీ గ్రో గురించి చెప్పారు. యేసులో ఎలా ఎదగాలో చెప్పారు. ఆ ప్రకారంగా మేము నేర్చుకుని నువ్వు చెప్పినట్టుగానే పడుకునే మీద ప్రార్థన చేసుకుంటాం, ప్రొద్దున లేచి ప్రార్థన చేసుకుంటాం, బడికి వెళ్లే ముందు బైబిల్